ఎవరు చెప్పారు అది? మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచి పని చెయ్యి. ద్వేషంతో సాధించలేని ప్రేమతో సాధించు, కత్తితో సాధించలేని కరుణతో సాధించు. నీ కోపమే నీ శత్రువు, నీ శాంతమే నీ పక్షం. చెడ్డ వాళ్ళకి దూరంగా మంచి వాళ్ళకి దగ్గరగా. ఎవరు చెప్పారమ్మా అవి? ఆడిన మాట తప్పరాదు, అసత్యం పలకరాదు, ఇతరులపై చాడీలు చెప్పరాదు, బూతులు మాట్లాడరాదు. మనసు అదుపులో ఉంటే మాట అదుపులో ఉంటుంది, మాట అదుపులో ఉంటే మంచి గౌరవం లభిస్తుంది, మంచితనం కలకాలం నిలిచి ఉంటుంది, మోసం ఎప్పటికైనా బయటపడుతుంది. మంచితనం పెంచుకో, తెలివితేటలు పెంచుకో, శక్తి సామర్థ్యాలు పెంచుకో, ప్రశాంతంగా ఉండటం నేర్చుకో. స్నానం చేస్తే శరీరం శుభ్రపడుతుంది, ధ్యానం చేస్తే మనసు శుభ్రపడుతుంది. అహంకారం అనే విషయాన్ని తాగవద్దు, వినయం అనే అమృతాన్ని సేవించు. జ్ఞానానికి మించిన సంపద లేదు, వినయానికి మించిన ఆభరణం లేదు, కరుణకి మించిన సిద్ధాంతం లేదు, మానవత్వానికి మించిన మతం లేదు. కులం కన్నా గుణం మిన్న, మతం కన్నా మానవత్వం మిన్న, జాతి కన్నా నీతి మిన్న, ధనం కన్నా ధర్మం మిన్న. దురాశ ఒక్కరికి ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు. కష్టే పని కృషిగా నాస్తుంది. అగ్నితో అగ్ని చల్లారినట్లు పగతో పగ చల్లారుతుంది. నీరు అగ్నిని ఆరిపివేసినట్లు ప్రేమ పొలం చల్లారుతుంది. మనసుని చక్కగా తీర్చిదిద్దుకుంటే అంతా మంచిగా జరుగుతుంది. మనసుని గాలికి వదిలేస్తే అంతా చెడే జరుగుతుంది. మనసును జయించిన వారు ఎన్నో విజయాలను సాధించగలరు. మనసుకు బానిసలైన వారు వ్యసనాలు దాసులు కావాలి. నువ్వు జీవితంలో ఏది కోల్పోయినా ధైర్యాన్ని మాత్రం కోల్పోవు. నువ్వు ధైర్యాన్ని కోల్పోతే జీవితంలో నీకు అన్నీ కోల్పోయినట్లే. నువ్వు ధర్మాన్ని పాటిస్తే ధర్మం నేను కాపాడుతుంది. ధర్మభక్తులై ఎక్కువ కాలం బతికే కన్నా ధర్మభక్తులై కొద్ది కాలం బతికినా సకల మానవులపై కరుణ కురిపించేదే అసలైన ధర్మం. సకల మానవ కళ్యాణ లక్ష్యమే అసలైన లక్ష్యం. మంచి పనులకు చెడ్డ ముహూర్తం ఉండదు, చెడ్డ పనులకు మంచి ముహూర్తం ఉండదు. మంచి పనులను వాయిదా వేయవద్దు, చెడ్డ పనులను అస్సలు తలపెట్టనివ్వద్దు. ఓకే, బాగా చెప్పారు.